దాసు సార్ లరా వస్తున్నా. మేజవాడి దగ్గర వాయింపుడు ఇంకా పోలేదురా నీకు. లరా సార్ లేరా గండరబలి గండ తొండరబలి తొండ మహాకవి వస్తాడు తెగపొడి చేస్తాడు అన్నావు ఏడి. ఎక్స్క్యూజ్ మీ. ఎంటర్ ది డ్రాగన్. ఇదేంటి ప్రకృతికి వికృతికి మధ్యలో కనబడుతున్నాడే? ఎక్స్క్యూజ్ మీ. ఎవడ్రైడా? నేను మీకు చెప్పానే గండర బలిగండ అని మహాకచ్చి కవి. మీకు మంచి లాజిక్ కూడా కచ్చి అవటం కోసం ఎవరండి బాబు ఇక్కడ కథలంటున్నారండి సార్? ఏరా మహాకవి అని చెప్పావు, వీడు చూస్తే పిట్టల దొరలాగా ఉన్నాడు. కొంప తీసి పెట్ట కథలు చెప్తాడా? పిట్ట కథే కానివ్వండి, గట్టి కచ్చి అవుతాడు. గండరపల్లి గండ ఇస్ కమింగ్. రండి సార్. గుడ్ నైట్. సార్ 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 ఈయన మాయాబజారు, మల్లీశ్వరి, దేవదాసు, గుండమ్మ కథ. అయ్యి బాబోయ్ అన్ని సినిమాలు రాశాడు ఈయన. ఆ సినిమాలన్నీ చూశాడండి. కథల మీద మంచి పట్టు. మన గురించి చెప్పరా. ఈయన బొబ్బులి పొలి మనుషులంతా ఒకటే ప్రేమాభిషేకం. ఏంటి ఆ సినిమాలు చూసాడా? అలాంటి సినిమాలు తీయాలని పట్టుదలతో ఉన్నాడు. ఆడు అలాగే చెప్తాడు, నువ్వు కచ్చపే. అనగనగా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్. బ్యాక్ డ్రాప్, ఫ్రంట్ డ్రాప్, మిడిల్ డ్రాప్, తర్వాత చేద్దాం. కచ్చపో. ఎక్కడికి? నేను కథ చెప్తున్నప్పుడు ఎవరైనా అడ్డేస్తే నాకు చిరాకు. సారీ బాబు, క్షమించు బాబు. టీ తాగుతావా? పగలపడే టీ తాగే అలవాటు లేదు నాకు. నీలాంటి లేబర్ తాగుతారు. అబ్బో ఈ నోటీస్ ఇటు ఇటు దిస్ ఇస్ ఫ్లాష్. వాడు డైరెక్ట్ మనం ఇండైరెక్ట్. అనగానే ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్ లో పెద్ద రైతు. ఏంటి మొత్తం విలేజ్ లో ఒకే రైతు ఉన్నాడా? మధ్యలో డిస్టర్బ్ చేయకండి బాబు, కథ చెప్పలేడు. ఎక్కడి దాకా చెప్పాను? ఒక పెద్ద రైతున్నాడు. ఆ పెద్ద రైతుకి 100 ఎకరాలు పొలం. ఆ 100 ఎకరాల్లో 1000 బస్తాలు ధాన్యం పండి. ఇంట్రెస్టింగ్. ఆ 1000 బస్తాలు గాజులో పోసి పైన తాటాకులు కప్పాడు. గాలి వచ్చింది. ఆ గాలికి ఓ తాటాకి ఎగిరిపోయింది. ఆ మొక్కల నుంచి గింజలు కనపడతాయి. ఆ గింజల్ని పెట్టలు చూస్తుంది. ఓ పెట్టొచ్చింది, ఓ గింజ ఎత్తుకెళ్ళి. ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకెళ్ళి. ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకెళ్ళి. సరే గింజలు అన్నీ అయిపోయినాయి. తర్వాత దోలు తీరింది. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడైపోయిందిరా? 1000 బస్తాలు గింజలు లజ్జుగుండక్కలా. ఎన్ని గింజలు వేయరా? నా లెక్క ప్రకారం 3 గింజలు అయినాయి మరి. ఆడి కరెక్ట్. ఓ పెట్టొచ్చింది, ఇంకో గింజ ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎక్కడ మా ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకుపోయింది. నీ పిట్టలు నాశనం అయిపోను. నన్ను ఇక్కడ రెట్టేసుకునేవరా. వేసుకో. ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకుపోయింది. ఈ పెట్లోడు వల్ల బయట ప్రపంచానికి దూరం అయిపోయింది. అసలు బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఓ పెట్టొచ్చింది, ఓ గింజ ఎత్తుకెళ్ళి. అమ్మా ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకెళ్ళి. దేవుడా, ఆ పెట్లోడు బారి నుంచి నన్ను కాపాడు. నీకు బోల్డ్ ఉండ్రాలు సమర్పించుకుంటాను. ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకుపోయింది. ఏ భగవాన్, చల్లగా గాలి వస్తుందయా, సరదాగా తిరిగి చూద్దాం పద. చల్లటి గాల సైకిల్ ఉన్నాయా బాబు? బయటికి వెళ్తే ఏ వాటి కన్నా మీద పడుతుంది. మన మీదే పడుతుందని గ్యారంటీ ఏంటి? పడదని గ్యారంటీ ఏంటి? ఈ గాలికి మన మీద పడేసేంత ధైర్యం లేదయ్యా. ఏంటో చెప్తాను పద. ఈ చెట్టు కొమ్మ పట్టుకొని ధైర్యంగా నిలబడు. గాలి సంగతి నేను చూస్తాను. నాకెందుకు దూల వచ్చే గాలి రా. నువ్వు నన్నేం చేయలేవు. నీ గాలికి చెట్లు పడిపోవచ్చు, పిట్టలు రాలిపోవచ్చు, హోర్టికలు పడిపోవచ్చు, పెద్ద పెద్ద బ్రిడ్జిలు కూలిపోవచ్చు. కానీ నువ్వు నన్నేం చేయలేవు. వద్దురా, నా మాట గాలి కొట్టుకుపోతారా? వెళ్ళిపోయారా? ప్రకృతిలో కలిసిపోయా కదరా. కొండ వలస, ఈ కొండ మీదకి వలస వెళ్ళిపోయారా?